హాయ్ గాయ్స్, నెక్స్ట్ వీడియోలో చెప్తానని చెప్పాను కదా. సో అలా నైట్ ఓకే అనేసింది మా ఫ్రెండ్. నెక్స్ట్ డే నేను మార్నింగ్ స్టార్ట్ చేశాను అనమాట ప్రాసెస్ అంతా. మీషోలో ఎలా రిజిస్టర్ అవ్వాలి వితౌట్ జీఎస్టీ అండ్ జీఎస్టీ ఉంటుంది అనమాట మీషోలో. వితౌట్ జీఎస్టీ అంటే మనకి జీఎస్టీ నెంబర్ అవసరం లేదు. సో జీఎస్టీ కావాలి అంటే మనం జీఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అదంతా నాకు అంత ఐడియా లేకుండే. సో వితౌట్ జీఎస్టీ అయితే స్టార్ట్ చేశాను ప్రాసెస్. నాకు ఇలా చేయాలి ఏమీ తెలియదు. జస్ట్ గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేసి ఎలా అయితే ఏం కనిపిస్తుందో నెక్స్ట్ స్టెప్స్ అవన్నీ ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. నాకు ఎంత ఇన్ఫర్మేషన్ తెలీదు, ఏం తెలీదు, ఎలా అవుతుందో అన్నట్టు అనుకున్నాము. కాకపోతే ఆ దేవుడి ఆశీర్వాదం ఉంది కాబట్టి అలా అయిపోయింది. అది కంప్లీట్ అయిపోయింది. నాకు అసలు మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయే వరకు కూడా నమ్మకం లేదు వస్తుంది అనేది, ఎందుకంటే మేము ముందు ట్రై చేసాం కాబట్టి. సో అది అలా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ప్రోడక్ట్ అప్లోడ్ చేయమని నాకు చూపించింది. అప్పుడు మా దగ్గర ప్రోడక్ట్స్ లేవన్నమాట. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. సో మేమైతే మా దగ్గర ఉన్న న్యూ ప్రోడక్ట్స్ అయితే ఒకటి పిక్స్ తీసి అప్లోడ్ అయితే చేశాను నేను. ఆ తర్వాత నాకు ఎలా తీయాలి, ఎలా పెట్టాలి అనేది కూడా ఏం తెలియదు నాకు అంతగా. ఏదో నాకు నెక్స్ట్ స్టెప్స్ అన్నీ చూపిస్తుంటే నేను అది గైడ్ చేసుకొని నాది నేనే అప్లోడ్ చేసేసాను. సో మనం క్యాటలాగ్ అప్లోడ్ చేశాక మనకి ఎన్ని డేస్కి ఆర్డర్ వస్తుందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కమెంట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్. మా జర్నీ మీకు ఎలా అనిపిస్తుందో కూడా కమెంట్ చేయండి గాయ్స్ ప్లీజ్.